హలో ఎవ్రీవన్, ఎల్జీ క్యూఎన్ఈడి ఈవో ఏఐ మినీ ఎల్ఈడి వల్ల మనం అన్బాక్సింగ్ చేస్తున్నాం 65 ఇంచెస్ది. దీంట్లో వచ్చేసిందంటే మనకి మెయిన్గా ఆల్ఫా 8 జనరేషన్ 3 ప్రాసెసర్ వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి డాల్బీ విజన్ కూడా ఉంది, ప్లస్ డాల్బీ అట్మోస్ వస్తుంది. అండ్ ప్రాసెసర్ కూడా మనకి చాలా ఫాస్ట్ ఉంది ఈ లాస్ట్ ఇయర్ కంపేర్ చేసే ఇయర్లో. అండ్ దీంట్లో మనకి సేమ్ మనకి డాల్బీ విజన్ వస్తుంది, ప్లస్ డాల్బీ అట్మోస్ ఉంది, అండ్ HDR10 టెక్నాలజీ అండ్ HLG ఆప్షన్ ఉంటుంది. అండ్ సౌండ్ కూడా మనకి ఇందులో 20 వాట్స్ వస్తుంది, అండ్ డాల్బీ అట్మోస్ సౌండ్ ఇది. అండ్ ఈ ఇయర్లో వచ్చేసి మనకి అన్ని టీవీలో డాల్బీ అట్మోస్ సౌండ్ ప్లస్ 20 వాట్స్ వస్తుంది. ఓఎల్ఈడి వచ్చేసి ఏంటంటే మనకి 40 వాట్స్ 60 వాట్స్ అలా ఉంటుంది. అండ్ దీంట్లో మనకి మెయిన్గా ఏంటంటే టీవీ కూడా మనకి చాలా స్లిమ్ ఉంది, ప్లస్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే సౌండ్ కూడా చాలా బాగుంది. అండ్ మనకి ఇంకోటి కూడా దీనికి బ్రైట్నెస్ కూడా ఈ ఇయర్లో మనకి అన్ని మోడల్ చాలా మంచిగా ఉందన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రజెంట్ మనకి క్యూఎన్ఈడి కూడా సేల్ రన్ అవుతుంది, మన స్టోర్లో ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఈవెన్ ఏంటంటే ఆఫ్లైన్లో కూడా అండ్ ఆన్లైన్లో రెండిట్లో, ఆన్లైన్లో కూడా సేల్ రన్ అవుతుంది ప్రజెంట్, ఫ్లిప్కార్ట్లో సేల్ రన్ అవుతుంది. అండ్ క్యాష్ బ్యాక్ కూడా చాలా మంచిగా ఉంది అనమాట, అప్ టు 9,000 వరకు క్యాష్ బ్యాక్స్ కూడా వస్తున్నాయి. అండ్ ఏంటంటే వారంటీ కూడా మనకి 1+1 వారంటీ ఉంటుంది. 1 ఇయర్ వచ్చేసి ఫుల్ వారంటీ వస్తుంది, అండ్ సెకండ్ ఇయర్ డిస్ప్లే వారంటీ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనకి టీవీ వచ్చేసి మనకి టేబుల్ టాప్ చేసాం. లాస్ట్ టైం మనం వచ్చేసి 55కి వాల్ మౌంటింగ్ చేసాం, ఈ టైం వచ్చేసి మనకి టేబుల్ టాప్ చేసాం. అండ్ మెయిన్గా ఫీచర్ చూడవచ్చు, మనకి మినీ ఎల్ఈడి టెక్నాలజీ వస్తుంది, 120 హెర్ట్జ్ ఉంటుంది. అండ్ మినీ ఎల్ఈడి కాబట్టి డాల్బీ విజన్ ఉంది, డాల్బీ అట్మోస్ ఉంది. అండ్ పిక్చర్ మాత్రం చాలా బాగా వస్తుంది. సౌండ్ కూడా మనకి 9.1.2 ఛానల్ వస్తుంది. అండ్ ఇది వచ్చేసి స్టాండర్డ్కి మనకి HDR కూడా మనకి రీస్ట్రీమింగ్కి కంటెంట్ కూడా ఎలా వస్తుందో చూడవచ్చు మీకు. అది టోటల్ మనకి మినీ ఎల్ఈడి టెక్నాలజీ అనమాట. అండ్ దీంతో మన కలర్ కూడా చాలా న్యాచురల్గా ఉంటుంది, సర్టిఫైడ్ 100% కలర్ వాల్యూమ్ ఉంటుంది దీంట్లో క్యూనెడ్లో. అండ్ మనకి ఇది గేమింగ్ మానిటర్లా కూడా యూజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే మనకి 140 వాట్స్ VRR ఆప్షన్ కాబట్టి జీసింగ్ ఫ్రీసింగ్ కూడా ఉంటుంది. టోటలీ ఏఏ హబ్ దీంట్లో ఆప్షన్ ఉంది మనకి, అండ్ ఈ ఇయర్ అన్ని మోడల్లో. అండ్ జిమ్నీ కూడా అవైలబుల్ ఉంది, ప్లస్ కోపైలట్ ఆప్షన్ వస్తుంది, విత్ వాయిస్ కమాండ్ త్రూ మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఎల్జీ షీల్డ్ కూడా మనకి టోటల్ సెక్యూరిటీ, ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది మనకి టీవీకి. అండ్ థర్డ్ పార్టీ యాప్స్ దాంట్లో అలో చేయదు కాబట్టి మనకి దీంట్లో. అండ్ సౌండ్ కానీ పిక్చర్ కూడా చాలా బాగా వస్తుంది మనకి. అండ్ డిజైన్ కూడా స్లిమ్ ఉంటుంది, ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకి వాల్ మౌంటింగ్ చేసాక టీవీ కూడా మనకి లైక్ కొంచెం వాల్పేపర్ లాగా కనిపిస్తుంది. అండ్ మెయిన్గా ఏంటంటే మనకి WebOS 26 ఆప్షన్ దీంట్లో మనకి ఓఎస్ ఇది. అండ్ సేమ్ మనకి ఆపరేటింగ్ సిస్టమ్ కూడా చాలా బాగుంటుంది, అండ్ ఈజీగా ఉంటుంది యూజ్ చేయడానికి కూడా మనకి. ఇంకోటికి మనకి దీంట్లో మనకి మ్యాజిక్ రిమోట్ ఉంది, అండ్ ఆపరేటింగ్ కూడా చాలా ఈజీ. అండ్ విత్ వాయిస్ కమాండ్ గురించి యూజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇది టీవీ వచ్చేసి మనకి ఈవో సిరీస్ కాబట్టి విత్ రిమోట్, వితౌట్ రిమోట్, వాయిస్ కమాండ్ త్రూ యూజ్ చేసుకోవచ్చు. ఏంటంటే జస్ట్ ఒకటి దీనికి కంపల్సరీ మనకి టీవీలో మెయిల్ ఐడి లాగిన్ చేస్తేనే ఇవన్నీ మనకి యాక్సెస్ యూజ్ చేసుకోవచ్చు. ఏదైనా యాప్ ఓపెన్ చేయాలన్నా, బ్రౌజింగ్ చేయాలన్నా ఈమెయిల్ ఐడి కంపల్సరీ. వన్స్ మెయిల్ ఐడి లాగిన్ చేసామనుకోండి ఆటోమేటిక్ యూజ్ చేసుకోవచ్చు. దాంతోపాటు మనకి వాయిస్ ఐడి కూడా క్రియేట్ చేసుకొని దాంతోపాటు కూడా మనకి వాయిస్ కమాండ్ నుంచి యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో యాక్సెసిబిలిటీ మనకి దీంట్లో ఆప్షన్ ఉంది, దీంట్లో మనకి విజన్ ఫీచర్ అని చెప్పి, హియరింగ్ ఫీచర్ అని చెప్పి సెట్టింగ్స్ కూడా మనం ఇలా చెక్ చేసుకోవచ్చు దీంట్లో మనకి. అంటే ఏ ఫంక్షన్ ఎలా రన్ అవుతుంది లేదా, అండ్ మ్యాజిక్ రిమోట్ కూడా ఎలా యూజ్ చేసుకోవాలి, సెట్టింగ్స్ కానీ, వాల్యూమ్ కంట్రోల్ కానీ, మ్యూట్ బటన్ కానీ, వాయిస్ సర్చింగ్ కానీ ఆల్ యూజ్ చేసుకోవచ్చు. ఇంకో అండ్ మెయిన్గా వచ్చేసి దీంట్లో ఏంటంటే మనకి అండ్ సేమ్ మనకి రిమోట్ వచ్చేసి కూడా సేమ్ మ్యాజిక్ రిమోట్ కాబట్టి. వీళ్ళు మెయిన్గా ఏంటంటే ఈ ఇయర్ మనకి LG ఛానల్స్ యాప్ దీంట్లో టీవీలో హైలైటెడ్ అనమాట 2026 ఆల్ మోడల్లో, ఎందుకంటే చాలా తెలుగు ఛానల్ కూడా ఉన్నాయి, ప్లస్ నేషనల్ కూడా వస్తున్నాయి దాంట్లో అన్ని మనకి టోటల్ ఫ్రీగా. వితౌట్ ఇంటర్నెట్ ఉంటే సరిపోతుంది మనకి, వితౌట్ సెట్ బాక్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో వచ్చేసి మెయిన్గా మనకి ఫీచర్స్ దీంట్లో చూపిస్తున్నాను చూడండి. అండ్ మినీ ఎల్ఈడి టెక్నాలజీ వస్తుంది, ఆల్ఫా 8 జనరేషన్ 3 ప్రాసెసర్ వస్తుంది. మెయిన్గా ఏంటంటే మినీ ఎల్ఈడీలో మనకి బ్రైట్నెస్, షార్ప్నెస్ కూడా చాలా బాగా వస్తుంది. అండ్ దీనిలో మనకి ప్రాసెసర్ కూడా చాలా ఫాస్ట్ ఉంటుంది లాస్ట్ తోటి కంపేర్ చేస్తే కూడా మనకి. అండ్ 4K యాప్స్ కూడా ఇలా కామన్ వస్తుంది. అండ్ LG షీల్డ్ అనేది చాలా మంచి ఫీచర్ అండి ఇది. థర్డ్ పార్టీ యాప్స్ దీంట్లో అలో చేయదు, ప్లస్ యాప్స్ కూడా చాలా సెక్యూరిటీ ఉంటుంది. అండ్ ఈవెన్ టీవీకి కూడా ప్లస్ అండ్ యాప్స్ కూడా దాంట్లో చాలా ప్రొటెక్షన్ అనమాట ఇది. అండ్ మనకి ఇప్పుడు ఈ ఇయర్లో మనకి ఏఏ హబ్ దీంట్లో ఆప్షన్ ఉంది. అండ్ ఇంకోటి దీంట్లో వచ్చేసి మనకి మానిటర్లా కూడా యూజ్ చేసుకోవచ్చు. డిజైన్ కూడా చాలా స్లిమ్ ఉంది టీవీ.